అక్కడ మేకని గుర్తేసి వెళ్ళిపోయినారు. చిన్నంబట్టి ఊరు. ఇక్కడ మేము భోజనంగా ఆగినాం. భోజనం లేదు, రాత్రి కూడా తినలేదు. నైట్ నుంచి ఫుల్ వర్షం. నెల్లూరు దగ్గరలో ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కదా, ఈ గొర్రెల్లో ఒక్కరిని ఎవరో గుర్తేసి వెళ్ళిపోయినారు. పాపం కదా సార్. ఇక్కడ ఎంత బాధపడుతున్నారు రోడ్డు మీద. మా ఫ్రెండ్ అన్నాడు, చిన్నమట్టిలో అన్నం చాలా బాగుంటుంది అన్న, భోజనం చేద్దాం అన్నాడు. నైట్ తినలేదు, ఉదయం తినలేదు. తిన్నాం కదా అని చెప్పి ఆపినాం. ఇక్కడ భోజనం లేదు. అయితే హోటల్ బంద్ చేసినాము. ఈరోజు హోటల్ తీయండి, వర్షం పడుతుంది కదా, బేరాలు ఉండవని చెప్పేసి అన్నాడు. దీన్ని నమ్ముకొని వచ్చినాము. భోజనం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ దగ్గర 20 కిలోమీటర్ల దాకా హోటల్స్ ఉండవు. ఏరియా అంతా మీకు తెలిసే ఉంటుంది. డ్రైవర్ సోదరులు అందరూ తిరుగుతూ ఉంటారు. పంజాబీ డాబాలు ఉంటాయి ఇక్కడ, అందులో మనం తినలేము. ఫ్రెండ్స్, వాతావరణం చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. జర్నీ చేసేది ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ చాలా అరకు తిరగండి, ఊటీ కొడైకెనాల్ తిరుగుతుందండి. మన లైఫ్ అంతా డ్రైవర్ ఉద్యోగం చేసుకునే బతకాలి, కానీ ఇయర్లో ఒక 1 టైం అయినా సరే బయట తిరగాలి. మావాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఊటీ వెళ్తారంట. ఇలా భార్య ఫోన్ చేస్తుంది ఊటీ వెళ్దామని. ఇంటికి వెళ్ళినా తెల్లాలని అంటున్నాడు. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ బాగుంటుంది, అందరూ మనం ఉండాలి. బాయ్.